ఇంట్లో ఏమైనా సామాన్లు అయిపోయినప్పుడు బయటికి వెళ్దామంటే ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి కదా. ఆ ఆటంకమే వాన కూడా పడుతుంది. ఎండాకాలంలో వాన ఏంటో అర్థం కావట్లేదు. సాయంత్రం నుంచి ఒకటే వాన. సరే ఎక్కడికి వెళ్ళాను అనంటే కాఫీ పొడి నిండుకుంది, అందుకని 1 కేజీ కాఫీ పొడి ఇక్కడైతేనే బాగుంటుంది అని ఇక్కడికే వెళ్తాను. సరే ఒక విషయం చెప్తాను. మార్నింగ్ ఒకటి డే ఇన్ మై లైఫ్లో వీడియో అప్లోడ్ చేశాను ఆంజనేయ స్వామిది. చైత్రమాసం వచ్చే పౌర్ణమి రోజు శ్రీరామనవమి అయిన తర్వాత పౌర్ణమి రోజున హనుమత్ విజయోత్సవం కదా. నేను మార్నింగ్ ఒకటి తప్పుగా చెప్పాను. రేపు హనుమత్ విజయోత్సవం అని చెప్పాను, కానీ హనుమత్ జయంతి రేపు గురువారం బహుళ దశమి రోజున మనకి రేపు హనుమత్ జయంతి అని చెప్పబోయి నేను విజయోత్సవం అన్నాను. బై మిస్టేక్లో నన్ను క్షమించండి. అందుకనే ఈ వీడియోలో చెప్దామని చెప్పి కంటిన్యూ చేశాను. సరే ఈవినింగ్ కాఫీ పొడి తీసుకొని వచ్చాను. అట్లానే కాఫ్గా ఉంది. వాతావరణం మారినందుకో మరి ఏంటో తెలియదు, కాఫ్ కోల్డ్ ఉండడంతో మళ్ళీ కరోనా కూడా వస్తుంది అని అంటున్నారు కదా. అందరూ జాగ్రత్తగా ఉండండి. బయట ఇలా క్లిప్పింగ్ తీయాలనిపించింది. ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వచ్చాను. ఐస్ క్రీమ్ లాంటి చాక్లెట్, కానీ ఐస్ క్రీమ్ కాదు. కాఫ్స్ అంటున్నారు, మళ్ళీ ఐస్ క్రీమ్ అంటున్నాను ఏంటి అని అనుకోవద్దు. ముంత మసాలా కూడా టేస్ట్ చేశాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.